పట్టిస్తే వాళ్ళెవరో తెలీదు. ఫస్ట్ మీకు తెలీదా? మాకు తెలీదా? నాకు ఆ పేర్లు విన్నావు? తెలీదండి, తెలీదు అంటే విన్నాను, అది నాకు కాకపోతే మాస్ మాధురి ఏంటి అని అంటే ఆమె కొంచెం పెద్ద పెద్దగా మాట్లాడుద్ది, గొడవ పెట్టుకుంటది, మొత్తం ఏరియాలో గోల్ గోల్ చేస్తా ఉంటది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పోలికలు అయితే ఐడియా ఉన్నాయి సార్. బటర్ మిల్క్ లో నిమ్మకాయ పిండాను, చక్కెర వేసాను, స్పూన్ ఎట్టి తిప్పాను, ఇవన్నీ వద్దు. అవన్నీ వద్దు, పాయింట్కి రా. ఓకే, సమయం లేదు మిత్రమా. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు అక్కడ? Please come to the investigation room. అరే జులపాలోడా నెక్స్ట్ నువ్వే. అరే జులపాలోడా నెక్స్ట్ నువ్వే. గోల్డెన్ ఆపర్చునిటీ మీరు గనక మాకు ఇద్దరు డాన్ లో ఎవరో ఒక డాన్ గనక పట్టిస్తే డైరెక్ట్ గా స్ట్రైట్ అవే కంటెండర్షిప్. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదలేకపోతున్నా. బిగ్ బాస్ సంజన సైలెన్సర్ డాన్ ని పట్టుకున్నాం. చాలా గొప్ప పని చేశావు. కాపాడండి నన్ను. మీ ఖాకి బట్టలు, తుపాకీ గుళ్ళు, మా నోర్లు నొక్కలేవు ఇన్స్పెక్టర్. మాకు ఒక డాన్ని నిజంగానే మా మీద నమ్మకంతో, మా మీద గౌరవంతో పట్టించిన తనుజాకి స్ట్రైట్ అవే కంటెండర్షిప్ ఇస్తున్నాం. చప్పట్లు కొట్టండి రా. కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఈ రోజు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయేది ఎవరు అంటే రాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కమాన్. అమ్మయ్య దొరికాడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. ఎక్కడికి సార్? చదువుకో. ఎక్కడికి సార్? బట్టలు మార్చి తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నా సార్? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, అంత మాటలు కన్నా. బిగ్ బాస్ ఇంద్రజిత్, కామ్జిత్, బిగ్ బాస్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సారీ అన్నా, నేను అట్లా చెప్పుంటే ఒకవేళ కన్వే చేసేసాను. ఆయన ఆల్రెడీ గౌరవతో నేను కన్వే అవ్వలేదు, నేను హట్ అయ్యాను. సారీ, నిజంగా నేను హట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో సిస్టర్ అంటే మీరు ఫీల్ మండదా అక్క. మీ తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో కెప్టెన్ అంటే అని అందరూ అన్నారు నన్ను. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సంజన, మీ జైలు శిక్ష సమయం ఇంతటితో పూర్తయింది. ఆయేషా, మెడికల్ రూమ్ కు రండి. దీంట్లో యాక్చువల్లీ టైఫాయిడ్ అండ్ డెంగ్యూ 2 పాజిటివ్ వచ్చాయండి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అయ్యా ఎందా? టైఫాయిడ్ అండ్ డెంగ్యూ పాజిటివ్. టైఫాయిడ్ డెంగ్యూ ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడింది. నా లైఫ్ లో నేను దేన్ని ఎక్కువ ఇంపార్టెంట్ లేకపోతే ఎక్కువ ప్రేమిస్తానో అది నాతో ఉండదు తెలుసా. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. మీకు సరైన వైద్యం అవసరం. హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి బిగ్ బాస్ మిమ్మల్ని అనుమతిస్తున్నారు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఓకే గైస్, సో ఐఎమ్ లీవింగ్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరూ మంచిగా ఆడండి. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఓకే గైస్, టాటా. తనుజ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఏం ఫేక్ దీనిలో పడొద్దు, అంతే చెప్తా నీకు. ఓకే ఓకే ఓకే. మనం మాట్లాడుకుంటున్నాం కదా, పుచ్చుకల దొంగ అంటే భుజాల దొంగ అని ఆమెకు అనుకుంటుంది. ఎవరు తప్పు చేస్తారు అనుకుంటారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మాదిరి. మాట్లాడటం మీ నోట్లో నోరు పెట్టడం ఎవరు పెట్టమని? నీ నోరు కంటేనా? నీ నోరు కంటే చెత్త హౌస్ లో ఎక్కడా లేదు అసలు. ఎలా ఉండాలి, బాగా కొట్టుకోండి అమ్మా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అదేంటో అంత మాట తీసు. అబ్బా వచ్చింది. వచ్చిందండి వయ్యారి. వచ్చింది ఇచ్చిందంటే మర్యాదగా ఉండదు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. పెద్ద మాటలు. నేను ఇండిపెండెంట్ గేమ్ ఆడడానికి వచ్చాను. నేను ఇండిపెండెంట్ గేమే ఆడడానికి వచ్చా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇమాన్యుయల్, బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. తనుజ రిలాక్స్.
చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఏం లేదు, ఏం కాల. పోయాడా? లేదు, ఏం కాల. నేనే ఉన్నాను. తనుజ గౌరవకిచ్చు సాయి, గౌరవకిచ్చు.